చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. నారుటో మా గారాని ఎలాగైనా నువ్వే కాపాడాలి అన్న కాంకురోకి తప్పకుండా అని ఇలా ఒక మంచి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. ఒక పక్క మన గాయ్ కిసామేని మర్చిపోవడంతో కిసామే అమ్మాయిలా అలుగుతాడు. నీకు ఎలా అయినా నా ఫేస్ గుర్తు చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. ఇంకో పక్క నారుటోకి కకాషికి హాయ్ చెప్పిన ఇటాచీని ఈరోజు ఎలాగైనా నిన్ను వదలనరా అని నారుటో అరవగా ఎవరో ఇటాచి కళ్ళలోకి చూడొద్దు అని వార్నింగ్ ఇస్తాడు కకాషి. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో టీం ఇంకా ఇటాచి ఉచిహా ఫైట్కి వచ్చేసాం. ఈ ఫైట్లో షారింగ్ అంతా 2 పర్సన్స్ ఉంటే ఈజీగా ఫైట్ చేయొచ్చు. ఒకటి గెంజుట్సులో ఇరుక్కున్నా ఇంకొకటి ఇటాచీని అటాక్ చేయొచ్చు అని అనుకుంటారు మన టీం. సరే అయితే ఇటాచీని నేను వెనక నుండి అటాక్ చేస్తా అని బయలుదేరబోతున్న నారుటోని మన కకాషి సెన్సే ఆపి, ఆగు, నీ పప్పులు ఇటాచీ దగ్గర ఉడకవు, వాడిది ఏమైనా మామూలు గెంజుట్సు అనుకుంటున్నావా? ఒక్క సెకండ్ వాడు సూకుయోమి యాక్టివేట్ చేస్తే నేను 3 రోజులు హాస్పిటల్లో ఉన్నా అని చెప్తాడు కకాషి. అంతేకాకుండా ఇటాచి నువ్వు ఆ టెక్నిక్ యూజ్ చేసిన తర్వాత బాగా వీక్ అయిపోయావు, వెంటనే పారిపోవడానికి కూడా ట్రై చేసావు అంటాడు మన కకాషి సెన్సే. దానికి ఇటాచి ఒక్కసారి కలిసినందుకే నన్ను చాలా బాగా స్టడీ చేసావు కకాషి అంటాడు. నారుటో వీడిని ఓడించడానికి నాకు నీ హెల్ప్ కూడా కావాలి అంటాడు కకాషి సెన్సే. అంటే ఇంకా ఫైట్ స్టార్ట్. అటాక్ చేసింది నారుటోలా కనిపించిన అటాక్కి ముందే ఇటాచి నారుటోని గెంజుట్సులో పెడతాడు. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది టీఎస్ తెలుగు గేమింగ్, సాత్విక్ అశ్విన్, కారి విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా వి దుర్గేష్. మీ అందరికీ చప్పట్లు. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే అసలు గెంజుట్సులో నేను ఎలా ఇరుక్కున్నా అని అడిగిన నారుటోకి నా కళ్ళతో మాత్రమే గెంజుట్సు యూజ్ చేయగలనని నేను ఎప్పుడైనా చెప్పానా? భయపడకలే నారుటో, నీ మీద నేను మాంగెక్యో షారింగాన్ని ఏం యూజ్ చేయనులే, చెప్పాలంటే ఇప్పుడు నేను యూజ్ చేయలేను అంటాడు ఇటాచి. ఇక్కడ మన హీరో నారుటోకి ఫ్లాష్ బ్యాక్లో జిరాయా గెంజుట్సు నుంచి చాక్రా యూజ్ చేసి బ్రేక్ చేయొచ్చు అని చెప్పిన సీన్ గుర్తొస్తుంది. ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్క మన మైట్ గాయ్ సెన్సే ఇంకా కిసామే ఫైట్లో 3 వాటర్ క్లోన్స్తో ఫైట్ చేస్తూ గాయ్ టీమ్మేట్స్ అందరినీ వాటర్ ప్రిజన్లో బంధించి గాయ్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు కిసామే. ఫైట్లో కిసామే వాటర్ బాంబ్ జుట్సు వేసి గాయని నీటిలో ముంచుతాడు. అది సరిపోదన్నట్టు తన 5 షాక్స్ని కూడా సమన్ చేస్తాడు. ఈ షాక్స్ అన్ని తన చాక్రాతో సమన్ చేయడం వల్ల గాయ్ అటాక్ చేసినా అవి డిస్ట్రాయ్ అవ్వవు. గాయకి బాగా కోపం తెప్పిస్తాడు. ఇంకా టైం వేస్ట్ చేసేది లేదు, నా టీమ్మేట్స్ని ఎలాగైనా కాపాడాలి అని తన 8 ఇన్నర్ గేట్స్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అలా 6th ఇన్నర్ గేట్ ఆఫ్ జాయ్ దాకా ఓపెన్ చేస్తాడు మన గాయ్ సెన్సే. ఈలోపు నెజీ తన 8 ట్రైగ్రామ్ 64 పామ్స్ ఇంకా లీ తన సివియర్ లీఫ్ హరికేన్ యూజ్ చేసి కిసామే క్లోన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. కట్ చేస్తే మన హీరో నారుటో ఇంకా ఇటాచి ఫైట్కి తిరిగి వచ్చేసాం. ఇక్కడ మన నారుటో గెంజుట్సు నుంచి బయటపడడానికి ట్రై చేస్తుండగా అది వర్కౌట్ అవ్వకపోవడంతో సాకురా ఇంకా చియోబామా వాళ్ళ చాక్రా యూజ్ చేసి నారుటోని గెంజుట్సు నుంచి ఫ్రీ చేస్తారు. గెంజుట్సు నుంచి బయటపడ్డ నారుటో ఏంటి ఇప్పుడు దాకా వాడు క్లోన్స్నే యూజ్ చేయలేదా, నిన్న రసంగాని గాలిలో వేసుకున్నానా అని షాక్ అవుతాడు. ఒక్క క్షణం గులాబ్ జాములు గలగల్లాడిపోయాయిరా అని షాక్ అవుతాడు నారుటో. ఇక ఫైట్ కంటిన్యూ చేస్తే సర్లే నువ్వు ఎక్స్ట్రాలు చేసిన చాలు అని మన కకాషి సెన్సే తన లైట్నింగ్ బ్లేడ్ చార్జ్ చేసి వేస్తుండగా ఇలా అవుతుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో ఇక ఆటలాపి సీరియస్గా ఫైట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు ఇటాచి ఉచిహా ఇంకా మన కకాషి సెన్సే. గ్రౌండ్ నుంచి వచ్చిన కకాషిని పట్టుకొని ఇటాచి తన సూక్యోమిలో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏరా అంత నచ్చేనా మొక్కల్లో ముఖం పెట్టుకుని మరీ చూస్తున్నాం అని కకాషి అనుకుంటూ ఉండగా గెంజుట్సు పని చేయకపోవడంతో అది కకాషి క్లోన్ అని రియలైజ్ అవుతాడు ఇటాచి. ఇక నువ్వు వేసుకో నారుటో. కట్ చేస్తే మన గాయ్ సెన్సే ఇంకా కిసామే ఫైట్లో నిప్పు రవ్వల్ లాంటి పంచులతో కిసామేని వేసుకుంటాడు మన గాయ్ సెన్సే. ఇలా మన టీమ్స్ 2 ఫైట్స్లోని గెలుస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఇటాచి ఇంకా కిసామే కాదు, వాళ్ళలో ఒకడు మనకి ముందుగా శాండ్ విలేజ్లో రివీల్ అయిన అకాట్సుకి స్పై. కాబట్టి ఇప్పటి వరకు వ్యూవర్స్
మీరందరూ నా గెంజుట్సులో ఇరుక్కున్నారు. సో లాస్ట్ ఎపిసోడ్లో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇటాచి డైరెక్ట్గా నారుటో టీంలో ఎవరిని అటాక్ చేయలేదు. సో కరెక్ట్ ఆన్సర్ చేసింది పల్లవి దిలీప్. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. ఇక్కడ మనకి ఆకాట్స్కి మెంబర్స్ అయిన ఇటాచి ఇంకా కిసామే డూప్లికేషన్ జుట్సు యూస్ చేసి కేవలం 30% చాక్రాతో వర్చువల్గా ఫైట్ చేశారు అని రివీల్ అవుతుంది. ఇక్కడ మన టీంకి వీళ్ళు ఇలాంటి జుట్సు యూస్ చేసి మన టైం వేస్ట్ చేశారు అంటే కన్ఫర్మ్గా మా కాజేకాగే బాడీ నుంచి టెయిల్ బీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేస్తుంది ముసలిబామ్మ చియో. ఇక్కడ మనకి టెయిల్ బీస్ని కంట్రోల్ చేసి వెపన్స్గా యూస్ చేయడానికి సీలింగ్ టెక్నిక్ యూస్ చేసి మనుషులలో సీల్ చేస్తాం, ఇలాంటి హోస్ట్ని జించూరికి అంటారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి బామ్ ఇస్తుంది. ఫైనల్గా టెయిల్ బీస్ని జించూరికి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ జించూరికి చనిపోతాడు అని చెప్తుంది. దీనికి ఏడుపు స్టార్ట్ చేసిన సాకురాతో, నువ్వు ఇంకా చిన్న పిల్లల ఏడుస్తావా సాకురా, లైట్ తీసుకో, ఎలాగైనా నేను గారాని సేవ్ చేస్తా అంటాడు మన హీరో నారుటో. కట్ చేస్తే గారా కోసం దారిలో వెళ్తుండగా మళ్ళీ మన హీరో నారుటోకి బాగా కోపం వస్తుంది. ఇది గమనించిన బామ్మ పక్క విలేజ్ కాజేకాగే అయిన గారాని సేవ్ చేయడానికి వీడేంటి ఎంత ఫీల్ అయిపోతున్నాడు అని కకాషిని అడుగుతుంది. దానికి మన కకాషి, ఏ కంత్రి బామ్మ, అందరూ ఇలా సెల్ఫిష్గా ఉండరే. అదే నారుటో కూడా గారాల జించురికినే. శాండ్ విలేజ్ మీద తనకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా చిన్నప్పటి నుంచి తనలాగా చాలా కష్టాలు అనుభవించిన గారాని ఎలాగైనా సేవ్ చేయాలనుకుంటున్నాడు. గారా ఏ విలేజ్ వాడు అని ఎప్పుడూ నారుటో ఆలోచించలేదు. తన బాధని అర్థం చేసుకొని గారాని ఒక ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేశాడు నారుటో అని కకాషి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి మన బామ్మ చియో, గారా లోపల షుకాకుని సీల్ చేసింది నేనే, విలేజ్ ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా తప్పులే చేశా, కానీ ఇప్పుడు నేను ఏ విలేజ్ని అయితే నమ్మలేదో ఆ విలేజ్లో నింజా మా విలేజ్కి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నా లైఫ్లో అన్నీ తప్పుగా అర్థం చేసుకున్నాయేమో, ఇక ఇప్పుడు ఏం చేయలేను, ముసల్దాన్ని కూడా అయిపోయా అని ఫీల్ అవుతున్న బామ్మతో, ఇక ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని అని అంటాడు మన కకాషి సెన్సే. కట్ చేస్తే మనం అకాట్స్కి హైడౌట్కి వస్తాం. ఇక్కడ గారా నుంచి టెయిల్ బీస్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని తెలుస్తుంది. గారా చనిపోతాడు. ఇలా ఉండగా అకాట్స్కి హైడౌట్కి మన హీరో నారుటో కకాషి టీంతో పాటు గాయ్ సెన్సే టీం కూడా రీచ్ అయిపోతారు. హైడౌట్ బ్యారియర్తో సీల్ చేసి ఉంటుంది. ఇక ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. వీలైనంత తొందరగా అప్లోడ్ చేసేస్తా. ఈలోపు మీకు నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే అకాట్స్కి వాళ్ళ హైడౌట్ని ఏ బ్యారియర్ యూస్ చేసి సీల్ చేస్తారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఆ లైక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేసి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.